ఈరోజు అన్ని పప్పులు బియ్యంతో నానబెట్టి డిఫరెంట్గా దోశ చేసుకుంటాం. ఎప్పుడు ఉద్దిపప్పు బియ్యంతో దోశలు చేసుకుంటాం కదా, ఈరోజు పప్పులతో దోశ చేసుకుందాం. ఫస్ట్ ఈ కప్పుకి అంటే దీంతో చిన్న కప్తో 4 కప్స్ వస్తాయి అన్నమాట. 4 కప్స్ కన్నా తక్కువే వస్తుంది. ఫస్ట్ రైస్ తీసుకుంటాము, ఇంకొకటి కొంచెం క్వాంటిటీ తగ్గించేస్తాము. ఇప్పుడు గ్రీన్ పెసలు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, 1/4 అనమాట. పెద్ద రైస్ అయితే 1 కప్పుతో తీసుకుంటే దీంతో 1/4 పప్పులు తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పచ్చనిపప్పు, ఇది వేస్తే క్రిస్పీగా వస్తుంది కాబట్టి పచ్చనిపప్పు, బుడసెనగలు కూడా వేసుకోవచ్చు మీరు. ఉద్దిపప్పు 1 కప్పు వేసాం కదా. ఇప్పుడు కందిపప్పు కొంచెం తక్కువ వేసుకుందాం. హై ప్రోటీన్. మెంతులు 1 స్పూను, అటుకులు 3 స్పూన్లు, జొన్నలు, రాగులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి 5-6 అవర్స్ నానబెట్టి మళ్ళీ మిక్సీకి వేసి నైట్ అంతా అలానే ఉంచేసి పెట్టాను. చక్కగా నానిపోయింది. కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను, ఇడ్లీ కూడా చేసుకుందాం అనేసి. ఇప్పుడు మిక్సీకి దీన్ని వేసేస్తాం. మిక్సీలో వేసేసినాం కదా, ఇప్పుడు రుబ్బుకుందాం దీన్ని. 2 టైం వేసుకుంటాను. పిండి వేసేస్తాం కదా, 1 అవర్ బయట ఉంచేసి మళ్ళీ రేపు మార్నింగ్ కదా మళ్ళీ చూసారా ఇడ్లీ కూడా